ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 1871 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. ఈ దెబ్బకు పాన్ ఇండియా రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. వాస్తవానికైతే ఇప్పటికే అల్లు అర్జున్ 2 సినిమాలు ప్రకటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నాడు. సందీప్ సినిమాకు చాలా సమయం పట్టేలా ఉంది. కానీ పుష్ప 2 తర్వాత ఇమీడియట్ గా త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. దీంతో ఈలోపు కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే బన్నీ ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఓ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ తో ఆర్య, పరుగు, డీజే వంటి హిట్ చిత్రాలన్నీ తీశారు దిల్ రాజు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ పేరుతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. ఎందుకో గానీ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ దిల్ రాజుకి బన్నీ ఆఫర్ ఇచ్చారని, మంచి కథతో పాటు దర్శకుడు కుదిరితే తాను సినిమా చేసేందుకు సిద్ధమని చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ లేకుండా పోయింది.